తిరుపతి జనసేన నియోజకవర్గం కిరణ్ రాయన్ గారు అంటే అందరికీ తెలిసిందే అనమాట. ఆయన చాలా ఎంతో సోషల్ మీడియాలో కూడా బాగా ఫేమస్ అయిన వ్యక్తి. సో ఆయన డైలాగులు అందరూ కూడా చాలామంది ట్రెండ్ చేసుకుంటూ ఉంటారు. మరి ఆయనైతే ఇప్పుడు లక్ష్మీరెడ్డి గారు అని ఆవిడ పైన కఠినంగా మాట్లాడుతున్నారు, కొంచెం దారుణంగా మాట్లాడుతున్నారని చెప్పి అందరూ అంటున్నారు. అసలు ఏంటి ఆ ఇష్యూ, ఏం జరిగింది, ఆయన ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఒక ఫేమస్ వ్యక్తి కావచ్చు, అది రాజకీయ నాయకుడు కానీ, సినిమా రంగంలో ఉన్న వ్యక్తి కానీ, ఒక డాన్సర్ కానీ, కొరియోగ్రాఫర్ కానీ, ప్రతి ఒక్కరి మీద ఎట్లా అంటే ఒక మహిళ ఇన్ని రోజుల పాటు వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి అది విషయం పక్కన పెడితే ఇప్పుడు సడన్గా బయటకు వచ్చి నా మీద అఘాయిత్యం చేశారు, నన్ను మోసం చేశారు, డబ్బులు తీసుకున్నారు, బంగారం, ఇట్లా రకరకాల కేసులు పెడుతూ ఉన్నారు. సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ కిరణ్ రాయల్ కూడా ఆయన తిరుపతి చెందినటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అనమాట. సో ఆయన మీద కూడా లక్ష్మీరెడ్డి అని ఒక ఆమె వచ్చి సడన్గా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ముందుగా. సో ఆ వీడియోలో వాళ్ళిద్దరు కూడా క్లోజ్గా ఉండడం జరిగింది. అదేవిధంగా ఇంకొక వీడియో రిలీజ్ చేసినప్పుడు వాళ్ళిద్దరు కూడా బెడ్ మీద ఏకాంతంగా ఉండడం కానీ, ఆ వీడియోలో తన మెడలో ఉన్నటువంటి బంగారు చైన్ తీసి కిరణ్ రాయల్ మెడలో వేయడం, సో ఇవన్నీ కూడా చూసిన తర్వాత అందరూ కూడా ఏమనుకున్నారంటే, ముఖ్యంగా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఎట్లా అంటే ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాళ్ళని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. సో మరి ఇంత పెద్ద తప్పిదం ఎట్లా చేశారని కూడా చాలా మంది అనుకుంటున్నారు. సో ప్రజెంట్ ఇక్కడ ఈ ఇష్యూ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టిస్తుంది. ఆమె రీచ్ చేసిన వీడియోలు కావచ్చు, మళ్ళీ తనే వచ్చి స్వయంగా కూడా మాట్లాడుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన మీద కేసు నమోదైంది, ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. సో ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, నా కుటుంబాన్ని రోడ్డు పాలు చేసిన నిన్ను ఖచ్చితంగా చంపేస్తాను, నిన్ను మాత్రం అసలు వదిలిపెట్టేదే లేదు, నీ కొడుకులు పెద్దగారని విర్రవీగుతున్నావేమో కానీ వాళ్ళ కాళ్ళు చేతులు విరిచి కూడా నేను పొయ్యిలో పెడతాను, ఖచ్చితంగా తొందరలోనే బెయిల్ మీద బయటికి వస్తాను, అప్పుడు నీ అంతు చూస్తాననే విధంగా తను మాత్రం చెప్పాడు. అండ్ ఆమె ఎట్లా అంటే దాదాపుగా 1,30,00,000 వరకు నగదు ఇచ్చాను, 30 సవరాల బంగారం ఇచ్చాను. సో పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ఖచ్చితంగా విన్నపం చేసుకుంటున్నాను, ఖచ్చితంగా ఇవన్నీ కూడా నాకు తిరిగి ఇప్పించండి, మీరు ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా న్యాయం చేస్తారని అందరూ కూడా తెలుసు, అందుకోసమని మిమ్మల్ని వేడుకుంటున్నాను, నా డబ్బులు కానీ బంగారం కానీ ఇవన్నీ కూడా నాకు తిరిగి ఇప్పించండి, ముఖ్యంగా మీ పార్టీలో ఉన్న వ్యక్తి కాబట్టి అనే విధంగా తను కూడా కోరుకోవడం జరిగింది.